Everyone, welcome to my channel. So one more episode on market update and so this week markets have closed Nifty at 24,750 దగ్గర 82 పాయింట్స్ డౌన్ తో క్లోజ్ అయిందండి. అలానే సెన్సెక్స్ 81,451 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది, 182 పాయింట్స్ డౌన్ అయిందండి. బట్ ఓవరాల్గా మే సిరీస్ చూసుకున్నట్లయితే పాజిటివ్గానే మనకి క్లోజ్ అయింది. సో లాస్ట్ 5 months నుంచి కూడా మార్కెట్స్ పాజిటివ్గానే క్లోజ్ అవుతున్నాయి. సో లెట్స్ హోప్ జూన్ ఆల్సో విల్ హ్యావ్ ద పాజిటివ్ క్లోజింగ్ అండి. సో రైట్ నౌ మార్కెట్స్ అయితే కన్సాలిడేట్ అవుతున్నాయి. సో వాల్టిలిటీ హ్యాస్ బికమ్ న్యూ నార్మల్ రైట్ నౌ. సో ఎవ్రీ డే 200-300 పాయింట్స్ అప్ అండ్ డౌన్ అయితే మనం చూస్తూ ఉన్నాము. సో మార్కెట్స్ విల్ బీ ఇన్ ద రేంజ్ బౌండ్ ఆఫ్ 24,500 అండ్ 25,600 ఈ రేంజ్లోనే మార్కెట్స్ మనకి ఈ వీక్ మనకి ఫ్లోట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. బట్ కన్సాలిడేషన్ ఫేజ్ విత్ ఏ పాజిటివ్ బయాస్డ్గానే ఉందండి. ఎందుకంటే జీడిపి హ్యాస్ గివెన్ గుడ్ అవుట్లుక్. మనకి ఏదైతే 6.5% అనుకున్నామో అది అచీవ్ అయింది. సో లాస్ట్ క్వార్టర్ ఏదైతే ఉందో 24 క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే ఈ 25 క్వార్టర్ ఇన్స్పైట్ ఆఫ్ ట్రేడ్ టెన్షన్స్, ఇన్స్పైట్ ఆఫ్ గ్లోబల్ స్లో డౌన్ మనమైతే బెస్ట్ క్వార్టర్గానే మనం చెప్పొచ్చండి. సో ఎఫ్ఐఐస్ కూడా ఈ మేలో 18,000 crores బై చేశారు. సో ఓవరాల్గా మార్కెట్స్ హ్యావ్ బికమ్ పాజిటివ్ బయాస్డ్. అండ్ వన్ మోర్ గుడ్ న్యూస్ ఈజ్ కమింగ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీక్ June 6th మనకి ఆర్బీఐ రెపో రేట్ కట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఉన్నాయండి. సో 6.50 నుంచి ఆల్రెడీ 6.25 వరకు వచ్చేసింది. అలానే ఈసారి కానీ మనకి రెపో రేట్ కట్ కానీ వచ్చినట్లయితే ఫ్రమ్ అనదర్ 25 బీపీఎస్ పాయింట్స్ మనకి కట్ కానీ వచ్చినట్లయితే దట్ విల్ బికమ్ 6.25 నుంచి మనకి 6% వరకు రెపో రేట్ వచ్చిందంటే సో వీ కెన్ సీ హ్యూజ్ కన్సంప్షన్ అనేది మళ్ళీ పెరుగుతుంది. లోన్స్ అన్నీ కూడా చీపర్ లోన్స్ అవైలబుల్గా ఉంటాయి. సో ఎకనామిక్ గ్రోత్ అయితే బాగుంటుందండి. సో అలానే గుడ్ మాన్సూన్ ఆల్సో ఈజ్ వెరీ బికమ్ పాజిటివ్ ఫర్ ఆర్ ఇండియన్ ఎకనామికల్ అండ్ రూరల్ కన్సంప్షన్స్ అయితే మనకి పాజిటివ్గానే మనకి కనిపిస్తున్నాయండి. సో జీడిపి అండ్ లోయెస్ట్ ఇన్ఫ్లేషన్ రేట్ అండ్ రేట్ కట్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ బికమింగ్ మేకింగ్ మోర్ పాజిటివ్ అండి. అఫ్ కోర్స్ వాల్టిలిటీ డ్యూ టు ట్రంప్ ఇంపాక్ట్ వల్ల ఈ అన్సర్టనిటీ అండ్ అంటే ఈ న్యూస్ ఏదైతే వస్తుందో ట్రంప్ నుంచి, సో దానివల్ల మార్కెట్స్ అయితే వాల్టిలిటీ ఇంపాక్ట్ అయితే కనిపిస్తుందండి. సో ఒక్కసారిగా అక్కడ కోర్టు కూడా ఈ టారిఫ్ ఏదైతే మనకి ఈ మ్యాటర్ ఉందో కోర్టు వరకు వెళ్ళింది. సో ఒకసారి వాళ్ళు కోర్టు అయితే ఈ ఏదైతే ట్రంప్ ఎమర్జెన్సీ వేలో ఈ టారిఫ్స్, రెసిప్రోకల్ టారిఫ్స్ Jan 20th వేశారో ఇవన్నీ కూడా హార్డ్ చేయాలని అన్నారు. బట్ స్టిల్ అగైన్ ఇట్ హ్యాస్ బీన్ రీఇన్స్టేటెడ్. మళ్ళీ యథావిధిగా మళ్ళీ ఈ టారిఫ్స్ అయితే మనకి ఉన్నాయండి. సో ఈ ట్రంప్ టారిఫ్స్ సాగా మాత్రం కంటిన్యూ అవుతుంది. బట్ వీఆర్ పాజిటివ్ లైక్ ఇండియా అండ్ యుఎస్ ఈ టారిఫ్స్ అగ్రిమెంట్ అయితే పాజిటివ్గా క్లోజ్ అవుతుందనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. సో నౌ ద బుల్ ఫేజ్లో ఎలా ఉంటుందంటే ఈవెన్ ఎ స్మాల్ పాజిటివ్ ఇంపాక్ట్ కూడా మార్కెట్స్ని ఒక్కసారిగా స్పైక్ చేస్తుంది. సో దట్ ఈజ్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. సో బెస్ట్ మనకి చూసుకున్నట్లయితే దెర్ ఆర్ బెస్ట్ సెక్టార్స్ లైక్ ఎఫ్ఎంసీజీ, ఆటో, ఐటీ, వాట్ వీ కెన్ సే లైక్ we have defense stocks, సో అలానే కొన్ని రియాలిటీ స్టాక్స్ అండ్ ఎస్పెషలీ రేట్ కట్ వల్ల మనకి ఎన్బిఎఫ్సి స్టాక్స్ అండ్ బ్యాంక్ స్టాక్స్ విల్ బికమ్ అండ్ ఎస్పెషలీ పిఎస్యు బ్యాంక్స్ అయితే మనకి లైమ్ లైట్లోకి కనిపిస్తున్నాయండి. సో అండ్ Q4 రిజల్ట్స్ కూడా చాలా అంటే ఆల్మోస్ట్ 60% మనకి ఏవైతే రిజల్ట్స్ పోస్ట్ చేశాయో అవన్నీ కూడా మనకి బెటర్ రిజల్ట్స్ని ఇచ్చాయండి. సో ఓవరాల్గా ఫేవరబుల్గానే Q4 ఎర్నింగ్స్ కూడా క్లోజ్ అవుతున్నాయి ఇంకా ఆల్మోస్ట్. సో బెస్ట్ ఎర్నింగ్స్ ఇచ్చింది సుజ్లాన్, ఎన్టీపీసీ, గ్లెన్మార్క్, నారాయణ హృదయాలయ, సో దీపక్ నెట్ రేట్, సేల్, నాట్కో, సో హ్యావ్ గివెన్ వెరీ గుడ్ results అండి. సో నౌ వీ కెన్ ఫోకస్ ఆన్ పిఎస్యు స్టాక్స్ లైక్ ఎస్బీఐ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ కెనరా బ్యాంక్, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. అలానే డిఫెన్స్ స్టాక్స్ కూడా విత్ గుడ్ రిజల్ట్స్ ఉన్నాయి. సో వాటి మీద కూడా మనం ఫోకస్ చేయొచ్చు. ఆర్సీఎఫ్, ఎస్కాట్స్, చాలా ఫైనాన్స్, హీరో మోటో, అశోక్ బిల్కాయిన్, రియాలిటీ కొన్ని స్టాక్స్ కూడా మనము ఈ రేట్ కట్ వల్ల కొంచెం రియాలిటీ సెక్టార్కి కొంచెం బూమ్ అయితే కనిపించేటట్టు కనిపిస్తుందండి. సో వీ క్యాన్ ఫోకస్ ఆన్ రియాలిటీ సెక్టార్స్ యాజ్ వెల్ యాజ్ ఎన్బిఎఫ్సి సెక్టార్స్. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ stay tuned
ఫర్ అవర్ ఛానల్. సో నెక్స్ట్ వీక్ అయితే మార్కెట్స్ కన్సాలిడేషన్ ఫేజ్లో ఉన్న బట్ పాజిటివ్గానే ఉండబోతుందండి. సో ఇట్ విల్ బీ రేంజింగ్ బిట్వీన్ 24,700 కానీ హోల్డ్ చేసినట్లయితే డెఫినెట్లీ మార్కెట్ విల్ సీ అగైన్ 25,000 అండ్ 25,400 వరకు వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ దెర్ ఈస్ అ వెరీ గుడ్ సపోర్ట్ లెవెల్ ఎట్ 24,600 అండ్ 24,000 లైక్ 500 దగ్గర అయితే మంచి సపోర్ట్ కనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ షేర్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ స్టే ట్యూన్డ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.